అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 3,04,965 కోట్ల బడ్జెట్ను సభకు సమర్పించారు. పంచాయతీరాజ్ శాఖకు 31,000 కోట్లు, వ్యవసాయానికి 24,000 కోట్లు, విద్యాశాఖకు 23,000 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు కేటాయించారు. దేశానికే తలమానికంగా ఫ్యూచర్ సిటీ ఉండబోతుందని చెప్పారు భట్టి. అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 3,04,965 కోట్ల బడ్జెట్ను సభకు సమర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రెవెన్యూ లోటు 2,26,982 ఉండగా మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఉందని తెలిపారు. బడ్జెట్లో పంచాయతీరాజ్, అగ్రికల్చర్తో పాటు విద్యాశాఖకు భారీగా నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్కు 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించారు. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. తెలంగాణను ప్రగతి బాటలో నడిపేందుకు మీ అందరి మద్దతును హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. బడ్జెట్లో 6 గ్యారంటీ పథకాలకు భారీ కేటాయింపులు దక్కాయి. 6 గ్యారంటీలోని 9 పథకాలకు 56,084 కోట్ల రూపాయలను అలాట్ చేశారు. అత్యధికంగా రైతు భరోసాకు 18,000 కోట్లు, తర్వాత చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇండ్లకు 12,571 కోట్లు, ఫ్రీ బస్సు స్కీమ్కు 4,305 కోట్లు అలాట్ చేశారు. ఫ్రీ కరెంటు స్కీమ్కు 2,080 కోట్లు, సన్నవడ్లకు బోనస్ కోసం 1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్ 9న తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాం. ఈ పథకం అమలుకు ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలు లబ్ధి చేరుతూ ఉంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్తుని అందిస్తున్నాము. రైతులకి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందుతాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్లు కేటాయించామన్నారు బట్టి. ఈ స్కీమ్ కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి అందించడమే గాక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే బడ్జెట్లో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 40,232 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 17,169 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం చేసిన చట్టాలను గౌరవించి వారికి న్యాయంగా చెందాల్సిన నిధుల్ని అందించటం ఈ వర్గాల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమంకు 40,232 కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నామన్నారు బట్టి. శ్రీశైలం, నాగార్జున సాగర్ రహదారుల మధ్య ఈ ఫ్యూచర్ సిటీ ఉంటుందని చెప్పారు. 56 గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మిస్తాం. ఈ ఏఐ సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్ కంపెనీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ఈ బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో $1 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తామన్నారు మంత్రి. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామన్నారు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. బోధనాంశాలకు పారిశ్రామిక అవసరాలకు మధ్య ఉన్న అంతరాయాన్ని తొలగించి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈ ప్రపంచంలోనే మేటి సంస్థ. వారి భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నాం. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ జరిగింది. బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత శాసనసభలో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడితే శాసన మండలిలో శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. రేపు అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బడ్జెట్పై సభ్యులు స్టడీ చేసేందుకు రేపు అవకాశం ఇచ్చారు. ఎల్లుండి నుంచి ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 వరకు సెషన్స్ కొనసాగనున్నాయి. ఇందులోనే ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఇంట్రడ్యూస్ చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెక్డానల్డ్స్ సంస్థ తన గ్లోబల్ ఇండియా ఆఫీసును హైదరాబాద్లో ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రులు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్ప చేసిందని ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో అందాల పోటీలు నిర్వహిస్తే తప్పేంటన్నారు మినిస్టర్స్. మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్స్తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. గ్లోబల్ ఆఫీసును హైదరాబాద్లో నెలకొల్పుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఆ సంస్థ ప్రతినిధులు. రాష్ట్రంలో మెక్డొనాల్డ్ సంస్థ పెట్టుబడులను విస్తరించడం ఆనందంగా ఉందని చెప్పారు సీఎం. ప్రభుత్వం తరపున ఉత్తమమైన సహకారం అందిస్తామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన చర్యలను మెక్డొనాల్డ్స్ ప్రతినిధులకు వివరించారు. యంగ్ ఇండియా యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు సీఎం. బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్లో ప్రతిభావంతులైన నిపుణులు, మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయన్నారు మెక్డొనాల్డ్ సీఈఓ. రాహుల్ గాంధీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి తనకు వచ్చేది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో నాణ్యపరమైన చిక్కులు ఉండకూడదనే వన్-మెన్ కమిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు దళిత సంఘాల నేతలు. కాంగ్రెస్ ఎప్పుడు దళితుల పక్షానే ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పారు. కాంగ్రెస్ బిల్లు పెట్టడంతో బీఆర్ఎస్ అనివార్యంగా మద్దతిచ్చిందని తెలిపారు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పట్టుదలతోని లేకపోతే మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసే శక్తి నాకు రాకపోతుంది. 59 ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోతు విశ్లేషించి ఎవరికి వ్యతిరేకం కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది. బడ్జెట్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. ఢిల్లీకి మూటలు మోసే బడ్జెట్ అని వ్యాఖ్యలు చేయడం ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు మూటలు మోసింది కేటీఆర్ఏనని మీడియా చిట్చాట్లో చెప్పారు. కేసీఆర్ మూటలు తీసుకున్న వారంతా ఆగమయ్యారన్నారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడడం మిలీనియం జోక్ అన్నారు సీతక్క. ఇక రాష్ట్రాన్ని మోయలేనంత అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ సర్కారేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము ఆహో ఓహో అంటూ భజన బడ్జెట్ ప్రవేశపెట్టలేదన్నారు సీతక్క. వాస్తవాలను ప్రతిబింబించేలా మహిళ, రైతు, యువత, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి అధిక నిధులు కేటాయించామని చెప్పారు. గుంట భూమి లేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్ల నిధులు అలాట్ చేశామని తెలిపారు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న 6 గ్యారంటీలకు అధిక ప్రాధాన్యతనిచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగాక కూడా అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలకు ఉచిత బస్సు రవాణా పథకం గేమ్ చేంజర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడం ఆ శాఖ మంత్రిగా తనకు సంతోషం కలిగిస్తోందని చెప్పారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో 50% సీలింగ్ ఎప్పుడో క్రాస్ అయిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని బీజేపీ చూస్తే ఎవరూ ఊరుకోరన్నారు. అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక అయితే కేటీఆర్ ఎందుకు జెలసీగా ఫీల్ అవుతున్నారని ప్రశ్నించారు. ఈ పోటీలకు 250 కోట్లు ఖర్చు చేయడం లేదని, తక్కువ ఖర్చు చేస్తున్నామని మీడియా చిట్చాట్లో చెప్పారు పొన్నం. సీఎం రేవంత్ రెడ్డిపై డ్రోన్ కేసును కొట్టివేసింది హైకోర్టు. జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని ఆయనతో పాటు మరికొందరిపై నార్సింగి పిఎస్లో 2020లో కేసు నమోదైంది. అప్పట్లో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు పోలీసులు.
ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని రేవంత్ పిటిషన్ వేశారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు బీజేపీ లీడర్లు. బడ్జెట్తో ప్రజలను మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు. అంచనాలు భారీ, కేటాయింపులు అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఘాతంలోకి నెట్టేస్తే కాంగ్రెస్ సర్కార్ తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలో పడేసినట్లు చేసిందని విమర్శించారు కమలం నేతలు. చిన్న మొత్తంలో జరిపే యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. తక్కువ యూపీఐ లావాదేవీలకు ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. యూపీఐ లావాదేవీలు అనుమతించినందుకు చిన్న వ్యాపారులకు ఒక్కో లావాదేవీకి 0.15% చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వనుంది. దీనిపై ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరు ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అబద్దాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ సర్కార్ను కాంగ్రెస్ మించిపోయిందన్నారు. మేనిఫెస్టోలోని 10% హామీలను కూడా అమలు చేయలేని అసమర్థ సర్కారని తేలిపోయిందన్నారు. విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, 4000 నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. రైతులకిచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు బండి సంజయ్. బడ్జెట్ మొత్తం అప్పులే కనిపించాయని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్. ప్రణాళిక వ్యయం కింద 36,000 కోట్లు మాత్రమే చూపించారని, ఈ మొత్తంతో అభివృద్ధి ఎలా చేస్తారో భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. 6 గ్యారంటీలను ఎగవేశారని, నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని చెప్పారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఆదాయాన్ని మించి మీరు చూపించారు. ఇది పొగడ్తల కోసం, మీరు గొప్పల కోసం మీరు మోసం చేసే బడ్జెట్ గానే ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా అది కాకుండా 71,000 కోట్ల రూపాయలు కొత్తగా అప్పు తెస్తామని చూపిస్తున్నారు. అంటే ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో మీరు ఈ రకంగా 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి, లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా దేశంగా నడిపించే బడ్జెట్గా ఉన్నది తప్ప ఇది ఏ రకంగా కూడా ప్రజానీకానికి ఉపయోగపడే బడ్జెట్గా లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చాలా గొప్పగా చెప్పారు ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని. ఇందిరమ్మ రాజ్యంలో ఏ రకంగా అన్యాయం జరుగుతుందో ఈ రోజు భట్టి గారు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ చూస్తేనే అర్థమవుతున్నది. అందుకే ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఇది బడుగు బలహీన వర్గాల నోట్లో మట్టి కొట్టే బడ్జెట్ అని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో 54,000 కోట్లను ఖర్చు పెట్టే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం తప్ప ప్రభుత్వానికి దిక్కు లేదని మండిపడ్డారు కాసం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించారు బీజేపీ నేతలు. గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ కనబడడం లేదంటూ ధర్నా చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేటుకు టూలెట్, వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే బోర్డులను అతికించి వినూత్న నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని మండిపడ్డారు. మీకు ఓట్లు వేసిన గజ్వేల్ ప్రజలు గుర్తున్నారా కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు బీజేపీ నేతలు. ఎన్డీఏ సర్కార్ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 10 ఏళ్లలో కొత్తగా 22 ఎయిమ్స్ ప్రారంభించామని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర మంత్రి వైష్ణవ్. కేంద్ర బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 2017 ఆరోగ్య విధానం సమగ్రమైందని చెప్పారు. 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్లు ప్రారంభించామని చెప్పారు. ఎయిమ్స్లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు నడ్డా. लेकिन 2017 का जो हेल्थ पॉलिसी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में बनी, ये कॉम्प्रिहेंसिव हेल्थ केयर बना है और इसमें हम लोगों ने जहां क्यूरेटिव का ध्यान रखा वहां प्रिवेंटिव का भी ध्यान रखा, प्रोमोटिव हेल्थ केयर को भी ध्यान में रखा, क्यूरेटिव को भी ध्यान में रखा, पैलिएटिव को भी ध्यान में रखा
और रिहैबिलिटेटिव को भी ध्यान में रखा। यानी अभी जो हमारी हेल्थ पॉलिसी है वो कॉम्प्रिहेंसिव हेल्थ पॉलिसी है। ఆన్లైన్ జూదం బెట్టింగ్ నివారించేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 2024లో 1000 కంటే ఎక్కువ బెట్టింగ్ వెబ్సైట్లు బ్యాన్ చేశామన్నారు. బెట్టింగ్ ని ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు అశ్విని వైష్ణవ్. This clearly specifies that any unauthorized betting and gambling can be punished with the imprisonment of up to 7 years. So I will request the honorable member to work through the state government. Action can be taken both under the state law which Tamil Nadu government has passed as per the constitutional arrangement and under the Bharatiya Nyaya Sanhita. కేంద్ర బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే. కర్ణాటకలో నేషనల్ హైవేల విస్తరణకు కేంద్రం వెంటనే నిధులు రిలీజ్ చేయాలన్నారు. భూసేకరణ పూర్తయినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదన్నారు ఖర్గే.